హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోనే పుల్లగా కమ్మగా కొంచెం స్పైసీగా ఉండే చట్నీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఇలా చేసుకున్నారంటే టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలంలో ఏమీ తినాలనిపించదు కదా, నోటికి ఇలా పుల్లగా తింటే భలే ఉంటుంది. దీనికోసం నేనైతే ఒక 7-8 టమాటోలను అయితే బాగా పండిన టమాటోలు ఒక 7-8 అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత ఒక 20 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటన్నిటిని కూడా పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి దాంట్లోని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముక్కలుగా చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ ఘాటు తగ్గట్టు తీసుకోండి. నేనైతే కొంచెం ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి నాకైతే ఒక 20 పచ్చిమిర్చి దాకా పట్టాయండి. మీరు ఇంకా ఘాటు ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే ఒక 15 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఘాటు మరీ ఎక్కువైనా బాగోదు. ఈ చట్నీ కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. సో మీ టేస్ట్ తగ్గట్టు ఈ ఘాటును అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర దొరికే పచ్చిమిర్చిని పట్టి. పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయి మరీ నల్లగా అవసరం లేదండి. అలా అని మరీ పచ్చిగా ఉన్నా కూడా కోరు వాసన వస్తూ ఉంటుంది తింటున్నప్పుడు. ఇది 2 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి. టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి కాస్త పైన లేయర్ మొత్తం కూడా వైట్గా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకుంటూ వేపుకోవడం వలన ఈవెన్గా ఫ్రై అవుతాయి మొత్తం కూడా. ఇవి కాస్త ఫ్రై అవనిద్దాము. చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా ఏం చక్కగా వేగిపోతున్నాయి కదా. ఈ మాత్రం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని అయితే వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ చట్నీలో చాలా బాగుంటుంది, తెలుస్తుంది కూడా. ఏదైనా గొంతు సమస్యలు అలా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా తింటారు. పిల్లలకి ఉత్తిగా ఇచ్చిన కరివేపాకు ఏదైనా కర్రీస్లో వేసిస్తే వేరే పక్కన పెట్టేస్తారు కదా. అలా కాకుండా ఇలా చట్నీలో వేసి చూడండి, వేరే పక్కన పెట్టే ఛాన్స్ అయితే ఉండదు కదా, చక్కగా తినేస్తారు. ఆ తర్వాత దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని మరొకసారి కాసేపు ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు అనేది స్టార్టింగ్ వేసుకోకండి, పేలుతాయి. సో ఈ టైంలో వేసుకుంటే పేలవు. ఇక ఇవైతే ఈవెన్గా ఫ్రై అయితే అయిపోయాయి కదా. ఇంకా వీటిని అయితే తీసేసి వేరే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన వాటిని వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని అదే బౌల్లోని ఆయిల్ అనేది అది సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకండి. ఈ ఆయిల్తోనే మనం చట్నీ చేసుకోవచ్చు. 2 రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది. కట్ చేసినటువంటి టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటోలు పండినవి మాత్రమే తీసుకోండి, అప్పుడే పులుపు ఎక్కువగా ఉంటుంది, చట్నీ కూడా బాగుంటుంది. టొమాటోలు త్వరగా మగ్గటం కోసం దీంట్లోని 1 స్పూనున్నర వరకు కల్లుప్పు అయితే వేసుకోవాలి. చట్నీకి ఎప్పుడైనా సరే కల్లుప్పే వాడండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఇవి 2 వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి మరీ ఎక్కువ పులుపు అయితే పట్టదు. సో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఆల్రెడీ మనం చూస్తున్నారు కదా, నీరైతే ఊరిపోతుంది టమాటోల నుంచి. సాల్ట్ వేయటం వల్ల ఆ నీరుకి ఈ చింతపండు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఉడికైతే పట్టింది కదా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఈ వాటర్ అనేది పూర్తిగా అయితే ఇంకనివ్వకండి. ఇంకిపోయింది అంటే కనుక చట్నీ టేస్ట్ మారిపోతుంది, లూజ్గా అయితే రాదు, టిఫిన్స్లోకి పని చేయదు. రైస్లోకైనా సరే కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ అనేది. చాలామంది గట్టిగా కూడా చేసుకుంటారు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అవేమీ వేయట్లేదు. ఈ మాత్రం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని బాగా అయితే చల్లార్చుకోవాలి. చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేయకండి, మిక్సీ జార్ అనేది పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్ కింద పెట్టి దీన్ని అయితే చల్లార్చుకుంటాను నేను. ఇంకా ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో పచ్చిమిర్చిని ముందుగా ఆ పచ్చిమిర్చి అన్నిటిని కూడా వేసేసుకొని కొంచెం చూపిస్తున్న విధంగా బరసగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయకండి. ఈ విధంగా బరసగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉడికించినటువంటి బాగా చల్లార్చిన టమాటో ముక్కలను కూడా వేసి మరీ ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా పల్స్ ఇచ్చి మరీ బ్లెండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. రోట్లో అయినా నూరుకోవచ్చు. ఇలా కాస్త పచ్చడిని పట్టేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని మరొకసారి పల్స్ ఇచ్చుకుంటే ఇంకా అంతేనండి. ఆ ఆనియన్ మధ్యలో తగులుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేరే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే ఇంక అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పుల్లగా స్పైసీగా ఉండే కమ్మటి టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.